హనుమకొండ కలెక్టర్ కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, విశిష్ట అతిథులుగా జెడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్, కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజు యాదవ్ హాజరై పాపన్న గౌడ చిత్రపటానికి నివాళులర్పించారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరము ప్రతి ఒక్కరిపైన ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వము అన్ని జిల్లాల్లో పాపన్న గౌడ్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వాసుచంద్ర, డిఆర్డీఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. స్థాపించడానికి కూడా ల్యాండ్ అనేది అడగడం జరిగింది. ఖచ్చితంగా అది కూడా వరంగల్ పట్టణంలో చాలా మంది మహనీయుల స్టాట్యూస్ ఉన్నాయి. సో అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి స్టాట్యూ కూడా పెట్టే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నాము. ఇంకొకసారి ఈ రోజు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా విచ్చేసిన మీ అందరికి కూడా మరొకసారి ఏంటి జరుగుతుంది ఒక్కొక్కసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. మరి సర్దార్ పాపన్న గౌడ్ ఈ వరంగల్ జిల్లాలో సామాన్యంగా జీవితాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి అనతి కాలంలోనే అనేక కూటలు వశపరుస్తుంది. ఆ రోజు మొఘల్ సామ్రాజ్యం కావచ్చు, నిజాం నవాబులు కావచ్చు, వీరందరూ కూడా ఎదుర్కొనే తిరుగుబాటు చేసినటువంటి తిరుగుబాటు స్వభావం ఏదైతే ఉన్నదో అది ఇప్పటికీ ప్రాంతంలో తొలగిస్తరాడుతూనే ఉన్నది. అది కాపాడుతూనే ఉంది. మరి సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవం ప్రభుత్వమే నిర్వహించేలాగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో చాలా ప్రభుత్వాలు చూసిన సాధన కానీ 1600 సంవత్సరంలో జరిగినటువంటి వ్యక్తుల జన్మదినాన్ని జయంతి ఉత్సవాలను జరిపేటువంటి ప్రభుత్వం వారి అంటే ఇక్కడ ఉన్న ప్రజలు సామాన్యులు ఒక అధికారికంగా వచ్చేదాకా మరి ప్రజాస్వామ్యంలో ఓట్ల ద్వారా వస్తుంది. కానీ ఆమెమో శౌర్యాన్ని ప్రదర్శించడం వల్ల ఓట్లు ఆక్రమించుకునేటువంటి సందర్భాన్ని చూస్తే అతను భాగవతంలో చూసిన ఆయన స్నేహితులు చూసిన అందరూ కూడా వెనుకబడి కులాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆయన స్నేహితులుగా మరి వాళ్ళ ఆ సామ్రాజ్యాన్ని స్థాపించుకుని గోల్కొండ పీఠాన్ని అధిగమించినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. మరి అక్కడ వ్యక్తి యొక్క మరి ఆశయాలు ఏవైతే